హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అద్వైత్ స్కూల్ ప్రాజెక్ట్ ఈవీఎస్ ప్రాజెక్ట్ చేశాం కదా, దానికి సంబంధించిన వీడియో. ఎలా తయారు చేశారు ఏంటి అనేది మా హస్బెండ్ చూపెడతాను, చూసేయండి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అయితే చేశారు, వాళ్ళకి ఇచ్చారు ప్రాజెక్ట్ అద్వైత్కి. నన్ను అద్వైత్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు స్కూల్లో. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా వీడియోస్లో. సో నేను ఇదైతే షార్ట్ వర్షన్ పెట్టబోతున్నాను ఇవాళ, చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. బీయింగ్ ఏ ఫాదర్ టు కిడ్, హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తారు మా వారు. అది సెలబ్రేషన్ అయినా, స్కూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ అయినా, ఏదైనా సరే తన ఫుల్ డిటర్మినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ వాళ్ళ అబ్బాయి కూడా తనని చూసి ఇలానే నేర్చుకోవాలి అన్న ఫీలింగ్తో. సో హీల్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ టు మై కిడ్ అనమాట. సో వెరీ వెరీ గ్రేట్ రోల్ అది మాత్రం. సో హీఈస్ ద ఫస్ట్ హీరో ఆఫ్ మై కిడ్. వాడు ఎదగడం అవన్నీ వాళ్ళ నాన్నని చూసి ఇలా ఉండాలి నేర్చుకుంటాడు, అది ఏదైనా సరే. సో ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాగే చేశాడు. మోస్ట్లీ ఇంకా తనని పక్కన కూర్చోబెట్టుకునే చేశాడనమాట. ఆ టైంలోనే అద్వైత్కి కూడా కొంచెం హర్ట్ అయింది కాల్లో, బ్లేడ్ గుచ్చుకొని. బట్ సో హీల్ నో వాట్ ఎవర్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకుంటాడు. సో చాలా కష్టపడ్డాడు ఒక 1 వీక్ అయితే మా వారు. బట్ అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా ప్రైజులు వచ్చింది స్కూల్ నుంచి అయితే. ఇంకా స్కూల్లో అసలు అయితే ఇంకేం చెప్పారంటే, అసలు ఇంకా ప్రాజెక్ట్ రిటర్న్ ఇవ్వము, మేము స్కూల్లోనే పెట్టుకుంటాము, మాకు ఇది ఒక మోడల్లా ఉంటుంది అని అన్నారు. సో అదే ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనమాట అద్వైత్కి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ. అండ్ ఈ విషయంలో వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వడం, నేర్పించడంలో అయితే నేను, అమ్మ, నాన్న ఇన్వాల్వ్ అయ్యాం. కానీ మొత్తం ప్రాజెక్ట్ చేయడం మాత్రం మా వారే చేశారు. అది డ్రాయింగ్ అయినా సరే, తను డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు. సో అలా మొత్తానికైతే ప్రాజెక్ట్ ఒక మంచి రూపుకైతే వచ్చింది. ఇది కనుక మీరు లాంగ్ వీడియో చూడాలనుకుంటే నేను ఇందులో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇంకా రోజు అయితే ఎగ్జిబిషన్లో ఆగి వెయిట్ చేసి పార్ట్స్ అయినా కనుక్కొని వెళ్ళారు, అంత బిజీలో కూడా. సో దట్ గివ్స్ ఎగ్జాంపుల్ అన్నమాట ప్రాజెక్ట్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో అనేది. సో వీ వర్ వెరీ వెరీ హ్యాపీ. వాడి PP2కి వచ్చాక వాడు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో PP1లో నర్సరీలో కూడా చేశాడు, బట్ ఇది కొంచెం మేజర్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ హీ వెరీ వెరీ సక్సీడెడ్ ఇన్ ఇట్. వీ వర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అనమాట, ఈ ఏజ్లో ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడంటే. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.